ఈరోజు ఆన్లైన్ ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన మీ అందరూ శుభం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా. ఈరోజు వాగ్దానంగా వాక్య ధ్యానాంశంగా ఇది బుక్ ఎఫెసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ధ్యానం చేద్దామండి. నేను చదువుతాను, మీరు గమనించండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగే వాటికంటేను ఊహించే వాటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇది దేవుడు మంచివాడు కాబట్టి ఆయన మనకి ఎప్పుడు కూడా మంచి చేయాలని ఎప్పుడు కూడా తన ఆశతో ఉంటాడంటే దేవుడు. దేని బట్టి మీరు గమనించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్న మన ఆలోచనలు కూడా ఆయనకి బహుగా ఎరుగును దేవుడు. ఆయనకి మరుగైంది ఏది లేదు. అలాగని దేని బట్టే నువ్వు ప్రార్థన చేయాలమ్మా. ప్రార్థన దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నాన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కడ అందరు దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఆయనకు అన్నీ మీకు ఏవి కావాలని దేవుడు తెలుసు కాబట్టి, కానీ మీరు అడగాల. ప్రార్థనలో మీరు ఏకీపించాలి, అడగాలి దేవుణ్ణి. అదే దేవుడు కూడా అంటున్నాడు, మత్తయి సువార్త చెప్తున్నాడు, మీరు అడుగుడే మీకు ఇవ్వబడినాడు. కాబట్టి మీరు అడగాల తప్పకుండా దేవుని. అప్పుడే దేవుడు మీకు దయచేస్తాడు. మన ప్రార్థన చిన్నదే కానీ దేవుడు ఇచ్చే బహుమానం గొప్ప జవాబు ఇస్తా అంటే దేవుడు. అలాగే మనం అడగ మునిపి ఆయన తెలుసు, కానీ నువ్వు అడగాల. అది ఆ అనుభవం నువ్వు తెలుసుకోవాలి దేవుని బిడ్డ. ఇక్కడ మనం అబ్రహాం గురించి ఒక మాట మనం గుర్తు చేసుకోవాలా. అబ్రహాము గొప్ప విశ్వాసవీయుడు, దేవునికి స్నేహితుడు, గొప్ప ధనవంతుడు. అయినప్పటికీ అబ్రహాంలో ఒక లోటు ఉంది. ఏంటంటే ఆ లోటు అబ్రహాం సంతానం లేదు. అప్పుడు అబ్రహాం దేవుని ప్రార్థించినప్పుడు అబ్రహాం దేవునితో మాట్లాడి ఇచ్చాడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు. నీ సంతానం ఇసుక లేని వల్ల చేస్తున్నాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రం వల్ల వృద్ధులు చేస్తానని చెప్పాడు దేవుడు. అలాగే దేవుని బిడ్డ నీకు కూడా మనందరూ కూడా దేవుడు తన సంపూర్ణతతో నింపాలని ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ ఉంచిన బిడ్డ, విశ్వాసం పొందిన దేవుని బిడ్డ కాబట్టి దేవుని బిడ్డ నీవు మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న సంపూర్ణ విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితాల్లో మీరు అడిగే వాటికంటేను ఆలోచించే వాటికంటేను అత్యధికంగా మించి ఆయన చేయగలడు, నిన్ను సంతృప్తిపరుస్తాడు. దేని బిడ్డ ఈ వాగ్దానం మీ అందరి జీవితాలు నెరవేర్చాలని నేను ప్రభువు పేరున మనవి చేస్తున్నాను. ఈ వాగ్దానం మీ అందరి జీవితాలు నెరవేర్చుకొని నేను ప్రభువు పేరున మనవి చేస్తున్నాను. ఆమెన్. హ్యావ్ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.